బ్యూటీషియన్ రంగంలో నిష్ణాతులై 400 మందికి మహానంది అవార్డ్స్ ప్రదానం జరిగింది. ద పవర్ ఆఫ్ ఇండియన్ బ్యూటీ మహానంది అవార్డ్స్ ఒలింపియర్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో లక్డీ కపూల్ ఫ్యాబ్సీ భవన్లో అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులు ప్రదానం చేశారు. 2021లో 10 మందితో ప్రారంభించి నేడు 400 మందికి శిక్షణను ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ వంశీకృష్ణ తెలిపారు. టూ 2021లో ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ చేసిన ఈ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఈరోజు 2025 కల్లా తెలంగాణ 33 డిస్ట్రిక్ట్స్లో 1000+ మెంబర్స్ది అయిన అసోసియేషన్. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ మెయిన్ మోటో ఏంటి అంటే వీళ్ళందరికీ అప్కమింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ట్రైనింగ్ ఇప్పించటము, అంతేకాకుండా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్ చేసి వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేయటమే ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ది. ఈ అసోసియేషన్లో ఎస్పెషల్లీ వీఆర్ గివింగ్ ట్రైనింగ్స్, బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించినవి కానీ ప్రతి ప్రోగ్రామ్ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరఫున జరుగుతుంది. దీనిలో ఈరోజు మహానంది అవార్డ్స్ అని చెప్పి దగ్గర ఒక 350 మంది 400 మంది దాకా మేకప్ ఆర్టిస్టులు బ్యూటీషియన్లకి మహానంది అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. సో ఈరోజు మా బ్యూటీ ఇండస్ట్రీ మీ అందరికీ తెలుసు చాలా కన్నుల పండుగగా ఉంటుంది. సో అందరూ కూడా వచ్చి ఈ ఇండస్ట్రీలో మా ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చి ఈరోజు ఈ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొని దీన్ని జయప్రదంగా చేయడం జరిగింది. ఒక డెలివరీ బాయ్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇదే ఇండస్ట్రీలో ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఆల్ ఇండియా జనరల్ మేనేజర్ అయ్యాను. సో బ్యూటీ ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది. సో నేను కొన్ని ఇవి చూశాను అనమాట, అంటే వాళ్ళు ఎందుకు ఇంకా పెరగలేకపోతున్నారు, కారణం ఏంటి అనేది. అదే జనరల్ మేనేజర్గా నేను ఆలోచించి అప్పుడు వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్. ఈ ఇండస్ట్రీలో నేర్చుకోవడం అడ్వాన్స్ మేకప్స్ ఎలా నేర్చుకోవాలి, అడ్వాన్స్ హెయిర్ కట్స్ ఎలా నేర్చుకోవాలి, అవి నేర్చుకోవాలంటే వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్లో లేదు. సో అప్పుడు నేను ఒక అసోసియేషన్లో ఫామ్ చేసి ఇప్పుడు ఒకడు వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుంది, అదే 10 మంది వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు 1000 మంది వెళ్తే ఆ ప్రైజ్ చేంజ్ అవుతుంది కదా. సో ఆటోమేటిక్లీ మేము అదే చేసి ఈరోజు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ తరఫున వీళ్ళందరికీ కూడా అవి చేయడం జరుగుతుందన్నమాట. సో ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది, బ్యూటీ ఇండస్ట్రీ. సో దాన్ని రిటర్న్ ఇవ్వడానికి ఈ ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అనేది నేను స్టార్ట్ చేసేసాను. బ్యూటీషియన్ సంబంధించి ఎందుకంటే బ్యూటీషియన్ కాన్షియస్నెస్ ఇప్పుడు బాగా పెరుగుతుంది, బ్యూటీ కాన్షియస్నెస్ చాలా పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలామంది అటెండ్ కావడం అండ్ దీనికి గెస్ట్గా నన్ను పిలవడం వెరీ హ్యాపీ. టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.